ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ తులారాశి గురించి చెప్పండి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటి అని అంటే కనుక గురువు 3 స్థానాల్లో అందరికీ ప్రవేశించినట్టుగానే వీళ్ళకి కూడా ఉంటుంది. 8వ స్థానంలో వచ్చే గురువు వీళ్ళకి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మనము 8, 9, 10వ స్థానాల్లో గురువు వస్తాడు వీళ్ళకి. సో 8, 9, 10 స్థానాల్లో వచ్చే గురువు 8వ స్థానంలో సంచరిస్తే కనుక గృహ సమస్యలు, రాజభయము, హాని, కోపము, అవరోధాలు, చోర భయము, అగ్ని ప్రమాదాలు ఇలాంటివన్నీ సంభవిస్తాయి. కాబట్టి ఈ స్థానంలో ఉన్నంత మటుకు గురువు అంటే మే 15 వరకు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్ని నుంచి. 9వ స్థానంలో సంచరించేటప్పుడు ఏంటి అని అంటే కనుక స్థిరాస్తుల్లో లాభాన్ని ఇస్తాడు. చాలా మంచి గురువు వీళ్ళకి. వచ్చే ఒక సంవత్సర కాలం మంచి గురువు వీళ్ళకి, శుభ గురువు అని అంటాం మనం. అందుకని ఈ గురువు వీళ్ళకి స్థిరాస్తుల లాభాన్ని ఇస్తాడు, తపోని అలాగే జపాన్ని తపాన్ని వృద్ధి చేసే లాభాన్ని ఇస్తాడు, స్త్రీ సౌఖ్యాన్ని కలిగిస్తాడు, పిల్లలతోటి కుటుంబంతో చక్కగా వీళ్ళకి సఖ్యతని కల్పిస్తాడు, కుల వృత్తుల్లో వీళ్ళకి ఉన్నతిని కల్పిస్తాడు, ఉద్యోగాల్లో ఉన్నతిని కల్పిస్తాడు, ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది, స్థిరాస్తి పెరుగుదల కనిపిస్తుంది, స్థిరాస్తుల తగాదాలు ఏమన్నా ఉంటే వీళ్ళకి ఫేవర్గా జరుగుతాయి. ఇలాంటి సమయంలో చాలా బాగుంది వీళ్ళకి. అందుకని ఈ సంవత్సరం వీళ్ళకి ఒక విధంగా చూసుకుంటే చాలా చాలా బాగున్నట్టే లెక్క. తర్వాత వీళ్ళకి 6వ స్థానంలో శని సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 6వ స్థానం శని ఎప్పుడూ చాలా విశేషమైనది. 6వ స్థానం శని వచ్చాడు అని అంటే ఏదో ఒక ఇల్లు కట్టిస్తాడు మీకు. ఇల్లు కట్టేయడము, ధనాదాయము, లేకపోతే ఇల్లు ఉంది కదా అని చెప్పేసి కారు కొనుక్కోవడము, స్థిరాస్తులు కొనుక్కోవడము, లేకపోతే ల్యాండ్స్ కొనుక్కోవడము, ఇలా ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తాడు. అలాగా సెక్యూర్ చేసే స్థానంలో ఉన్నాడు. కాబట్టి ధనాదాయము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశము, బంధుజనులతోటి సంతోషంగా ఉండే అవకాశాన్ని ఇస్తాడనమాట శని. అందుకని శని చాలా బాగుంది. ఈ సంవత్సరం వీళ్ళకి రాహు 6వ రాశిలో 6వ స్థానంలో ఉండడం వల్ల వీరికి వైశాఖ మాసం వరకు మే 19వ తారీఖు వరకు. అందుకని ఈ 5వ తర్వాత 5వ స్థానానికి సంచారం చేస్తాడు. 6వ స్థానంలో ఉండడం వల్ల పుణ్యకార్య హాని. పుణ్యకార్యాలు చేయాలని మీకు అనిపించిన ఎవరైనా మీ ఇంట్లో ఇప్పుడు మీరున్నారు, మీ హస్బెండ్ చేద్దామంటే మీరు వద్దు అనేస్తారు. ఏంటి చేసేది, వద్దు చాలు వీలు కాదు అట్లానే ఆపేస్తూ ఉంటారు. లేదా ఆ హస్బెండే ఆపేయచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి ఆపేయచ్చు. అలా మన ఇంట్లో పుణ్యకార్యాలు జరగకుండా ఏదో ఒకటి అడ్డం పడుతూ ఉంటుంది. పెళ్లి చేద్దామన్నా, గృహప్రవేశం చేద్దామన్నా, ఏదైనా మంచి చేద్దాం అనుకున్నా ఆటంకాలు అనేకమయ్యి తర్వాత అవుతుంది కానీ తర్వాత అవుతుంది. అందుకని ఈ కార్యనిర్వహణ బాగుండదు. కాబట్టి మీరు ఏదైనా వీలైతే కనుక పుణ్యకార్యాలని చేయడానికి ప్రయత్నం చేయాలి. సత్కథా కాలక్షేపాన్ని ప్రోత్సహించాలి. మనమే వీలైతే ఏదైనా కథలు వింటూ ఉండాలి మంచివి. ధనధాన్య ప్రాప్తి అప్పుడు కలుగుతుంది. మీరు పొందిన ధనాన్ని ఖర్చు కాకుండా ఇష్టప్రాప్తి కలుగుతుంది. లేదంటే ఏమవుతుంది అని అంటే కనుక 5వ స్థానంలో సంచరించడం వల్ల వీళ్ళకి శత్రు సమస్యలు, అనారోగ్యము, ఆటంకాలు ఇలాంటివే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ పోవాలి అని అంటే కనుక మనం పుణ్యకార్యాల మీద దృష్టి పెట్టడం. తర్వాత కేతు వచ్చేసరికి వీరికి 11వ రాశి సింహంలో సంచారం చేయడం వల్ల తర్వాత 12వ రాశికి వస్తాడు. అయితే ఈ 12వ రాశిలో ఉన్న కేతువు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి వీరికి ధన వ్యయము, ప్రమాద సూచనలు, విచారము, వ్యయ ప్రయాసలు, చాలా శ్రమ అధికంగా ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నా ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రాబోయే కేతు ఎలా ఉంటుంది అని అంటే కనుక వీళ్ళకి 11వ స్థానంలో సంచరించడం వల్ల వ్యాపార లాభము, స్త్రీతో సౌఖ్యము, సంతాన సౌఖ్యము, అలాగే అన్నిట్లో ధనాదాయ వృద్ధి కలుగుతుంది. ఏ పని చేసినా వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. అయితే మనకేమనిపిస్తుంది, ఈ కలగూరు గంపలాగా ఆలోచిస్తే కొన్ని బాగున్నాయి కొన్ని బాలేవు కదా అని అనిపిస్తుంది. ఈ బాలేని వాటికి బాగుంది. అందుకని ఓవరాల్గా చూస్తే బాగుంది. కాబట్టి వీళ్ళు ఏంటి అంటే పంచాయుధ స్తోత్రాన్ని చేయడము, ఆంజనేయ స్వామికి సంబంధించి ఆంజనేయ స్వామి కవచాన్ని పారాయణ చేయడం శ్రేష్టం. వీళ్ళకి ఆయా సమయాలకి తగినట్టుగా వీళ్ళు కనుక పారాయణ చేసుకుంటూ ఉంటే వీరికి విశేషంగా ధనాదాయం కలుగుతుంది. బాగున్న ప్లానెట్స్ ఎక్కువగా వీళ్ళకి సహకరించే అవకాశం ఉంటుంది. ఈ రకంగా తులారాశి వారికి అంతా కలిసి వచ్చేలాగే